నమస్తే. దేశంలో రాజకీయంగా బీజేపీ బలంగా కనిపిస్తుంది. మోదీ ఇమేజ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఎన్నికల్లో వరుస విజయాలు వస్తూనే ఉన్నాయి. కానీ ముగ్గురు ప్రముఖులు మోదీ ప్రభుత్వానికి, భారత ఆర్థిక వ్యవస్థకి అబ్నార్మల్ వార్నింగ్స్ ఇస్తున్నారు. వీళ్ళు విపక్ష నేతలు కాదు, కాంగ్రెస్ నాయకులు కాదు, లెఫ్ట్ లీడర్స్ అంతకంటే కాదు. మోదీ యుగంలో కీలక పాత్ర పోషించిన వాళ్లే ఇప్పుడు ఎకానమీ సైరన్ మోగిస్తున్నారు. ఈ ముగ్గురులో ఒకరు మోదీ ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మరొకరు మోదీ ప్రభుత్వమే IMFకి పంపిన ప్రతినిధి, మూడో వ్యక్తి మన్మోహన్ సింగ్ వీక్ ప్రైమ్ మినిస్టర్ అని, మోదీ డిసైసివ్ లీడర్ అనే నేరేటివ్ని బలపరిచిన వ్యక్తి. ఈ ముగ్గురు ఇప్పుడు ఒకటే చెప్తున్నారు: ఇండియా ఎకానమీ లోపల ఏదో సీరియస్గా తప్పు జరుగుతోందని. అసలేం జరుగుతోంది? ఇండియా నిజంగానే క్రైసిస్ వైపుకు వెళ్తోందా? రూపాయి ఎందుకు ఇంతగా డౌన్ అవుతుంది? ఇన్వెస్టర్లు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? పొలిటికల్గా అత్యంత బలమైన ప్రభుత్వం ఆర్థికంగా ఎందుకు బలహీనపడుతోంది? ఒక్కసారి డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చ కేవలం స్టాక్ మార్కెట్ గురించి కాదు, ఒక నమ్మకం గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, గవర్నెన్స్ గురించి, ఇండియా ఎకానమీ లోపల పెరుగుతున్న సైలెంట్ ఫియర్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా ఇండియా ఎకానమీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ముగ్గురి గురించి తెలుసుకుందాం. అరవింద్ సుబ్రమణ్యన్ 2014 నుంచి 2018 వరకు మోదీ ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆర్థిక నిపుణుడు. IMF, పీటర్సన్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థల్లో పనిచేశారు. ఆయన అస్సలు ప్రభుత్వ వ్యతిరేకి కానే కాదు. రెండో వ్యక్తి సుర్జిత్ భల్లా. ఈయన్ను మోదీ ప్రభుత్వమే IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పంపింది. చాలా సంవత్సరాలుగా మార్కెట్ రిఫార్మ్స్కి అండగా నిలిచిన ఆర్థికవేత్త. మూడో వ్యక్తి సంజయ్ బారు, మన్మోహన్ సింగ్ మాజీ మీడియా అడ్వైజర్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రచయిత. బీజేపీ అనుచరులు ఎన్నో సంవత్సరాలు ఈ పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని మన్మోహన్ సింగ్ వీక్ లీడర్, మోదీ స్ట్రాంగ్ లీడర్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురే ఇండియా ఎకానమీపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న బిగ్ డిబేట్. సుర్జిత్ భల్లా ఒక ఆర్టికల్ రాశారు. దాని హెడ్లైన్ ఏంటంటే, బీజేపీ ఈజ్ విన్నింగ్ ఎలక్షన్స్ బట్ లూజింగ్ ఎకానమీ. అంటే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఎకానమీని కోల్పోతుందా అని. ఇది చాలా పెద్ద పొలిటికల్ కామెంట్. రాజకీయ విజయం ఆర్థిక మార్పుగా మారటం లేదని, జీడిపి నెంబర్లు మాత్రమే చూసి ఎకానమీ బలంగా ఉందని అనుకోవద్దని ఆయన చెప్తున్నారు. భారత్ తన ఒరిజినల్ స్టామినాకు తగినట్టుగా ఎక్స్పోజ్ అవ్వటం లేదని హెచ్చరిస్తున్నారు. బ్యాండ్ ఎయిడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ, అంటే లోతైన సంస్కరణలకు బదులు టెంపరీ ప్యాచ్ వర్క్ జరుగుతోందని భల్లా అంటున్నారు. అసలు సమస్య ఏంటంటే, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, దీర్ఘకాల నమ్మకం కావాలని ఇప్పుడు బిజినెస్ పీపుల్ అడుగుతున్నారు. పాలసీలు స్థిరంగా ఉంటాయా? ట్యాక్స్ విధానం అకస్మాత్తుగా మారుతుందా? రూల్స్ ఒక్కసారిగా మారిపోతాయా? ఉన్నట్టుండి ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుంటుందా? భల్లా చెప్పిన దాన్ని బట్టి బిజినెస్ వర్గాల్లో మోదీ ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఇక అరవింద్ సుబ్రమణ్యన్ రాసిన ఆర్టికల్ అయితే మరింత షార్ప్గా ఉంది. హెడ్లైన్ కూడా షాక్ కొట్టేలా ఉంది. నీడెడ్ ఇన్ ఢిల్లీ, చేంజ్ ఆఫ్ పర్సనల్ నాట్ జస్ట్ పాలసీ. ఇదే ఇప్పుడు పారిశ్రామికవేత్తలను టెన్షన్ పెడుతుంది. పాలసీలు మార్చితే సరిపోదు, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం కూడా పూర్తి స్థాయిలో మారాలని ఆయన చెప్తున్నారు. ఇండియాలో ఇప్పుడు క్లియర్ ఫైనాన్షియల్ డైరెక్షన్ లేదని ఆయన తేల్చిపడేశారు. డ్రిఫ్ట్, అన్సర్టనిటీ, డైరెక్షన్ లేకపోవటం పెద్ద ప్రాబ్లమ్స్ అని ఆయన క్లియర్గా చెప్పారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, రూపాయి డౌన్ అవ్వటానికి ఇంటర్నేషనల్ అఫైర్స్ కారణమే కాదని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. అరవింద్ ఆర్టికల్ను బట్టి ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇండియా మీడియం టర్మ్ గ్రోత్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, సేమ్ టైం ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని కూడా ఆయన చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక ఎక్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇలా అన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అరవింద్ చెప్పే దాన్ని బట్టి ఇండియాలో మెయిన్ ప్రాబ్లం వీక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్.
అంటే ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం తగ్గిపోయింది. ఇది ఎప్పటికైనా ప్రమాదమేనని అరవింద్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లే ఫ్యాక్టరీలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది, లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఉంటుంది. అదే పారిశ్రామికవేత్తలు భయపడితే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ప్రస్తుతం అదే జరుగుతుందని సుబ్రమణియన్ హెచ్చరిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి సంజయ్ బారు మాత్రం ఎకానమీతో పాటు పొలిటికల్ సైకాలజీ గురించి కూడా మాట్లాడారు. సమస్య కేవలం ఆర్థిక విధానాల్లో లేదు, ఫియర్, అన్సర్టనిటీ, సెంట్రలైజేషన్ ఇవే ఎకానమీపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయని సంజయ్ చెప్తున్నారు. డిమానిటైజేషన్, సడన్ కోవిడ్ లాక్డౌన్, అన్ఎక్స్పెక్టెడ్ పాలసీ షాక్, హై కాన్సంట్రేషన్ లాంటివి బిజినెస్ వర్గాల్లో ఎన్నడూ లేని భయాన్ని పెంచాయంటున్నారు. రేపు ఏ కొత్త నిర్ణయం వస్తుందో, ఏ రూల్ మారుతుందో, ఏ కంపెనీ టార్గెట్ అవుతుందో అన్న డైలమా ఉన్నప్పుడు ఎవరూ రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయరని ఆయన చెప్తున్నారు. ఏదైనా నమ్మకం మీదే నడుస్తుంది. ఇన్వెస్టర్స్కు కాన్ఫిడెన్స్ కలిగినప్పుడే పెట్టుబడి పెడతారు. అప్పుడు ఎకానమీ స్పీడ్గా పెరుగుతుంది. కానీ భయం పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. అప్పుడు ఎకానమీ బయటకి స్ట్రాంగ్గా కనిపించినా ఇంటర్నల్గా డౌన్ అవుతూనే ఉంటుంది. మరో కీ పాయింట్ ఏంటంటే ప్రపంచం ఇప్పుడు చైనాపై డిపెండ్ అవటాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. సప్లై చైన్స్ షిఫ్ట్ అవుతున్నాయి. అన్ని దేశాలకు మరో మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్ కావాలి. అలాంటప్పుడే అందరి చూపు ఇండియాపై పడింది. భారీ జనాభా, యువత ఎక్కువగా ఉండటం, పెద్ద మార్కెట్, జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ అన్నీ మన దేశంలో ఉన్నాయి. ఈ అవకాశాలను ఇండియా యూజ్ చేసుకోలేకపోతుందని ఎకానమిస్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆశించినంతగా పెరగలేదు, ఉద్యోగాలు భారీ స్థాయిలో రావటం లేదు. ఇవే మోదీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ये मोदी जी की टैक्टिस है, हर रोज स्लो पॉइजनिंग टू किल पुअर पीपल, और ये हमेशा यही काम करते हैं कि थोड़ा थोड़ा बढ़ाना. लेकिन आज एक वीक में अगर 10-12 रुपए सब बढ़ता है तो इसका मतलब ये है कि मोदी जी इसके ऊपर ध्यान नहीं देना चाहते हैं और मुल्क को बर्बाद करना चाहते हैं. और हमेशा ये कहते हैं कि मैं सब कुछ मुल्क के लिए कर रहा हूँ, मैं ये कर रहा हूँ, मैं त्याग कर रहा हूँ. अरे लोग क्या मर रहे हैं. अगर आप ऐसी चीजें करते जाएंगे, इन्फ्लेशन बढ़ाते जाएंगे, अनएम्प्लॉयमेंट बढ़ते जाएगा, फैक्ट्रियां बंद हो जाएंगे, एमएसआई के जितने भी है स्मॉल स्केल इंडस्ट्रीज वो भी क्लोज हो जाएंगे. तो क्या होगा. तो ये एक तरफ तो अनएम्प्लॉयमेंट को बढ़ावा दे रहे हैं, इन्फ्लेशन को बढ़ावा दे रहे हैं, गरीब लोगों को मार रहे हैं. आज सभी क्लास के लोग बेहद इस गवर्नमेंट से नाराज हैं और वो चाहते हैं कि ये गवर्नमेंट is incapable to solve the problems of the poor people. ఇదే ఇప్పుడు ద గ్రేటెస్ట్ పారాడాక్స్. పొలిటికల్గా మోదీ ప్రభుత్వం సూపర్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇన్సైడర్లు చెప్తున్నది మాత్రం ఎకానమీ లోపల హై టెన్షన్ పెరుగుతుంది. దీని నుంచి ఎలా బయటపడాలన్నదే భారత ఆర్థికవేత్తల ఆలోచన. जैसे पिछले 2-3 साल में ऐसे ही एक्सटर्नल प्रेशर जितने भी रहा, हमारे देश का उत्पादन और मैन्युफैक्चरिंग सेक्टर और कृषि सब उनके अपने अपने स्तर पर देश के लिए कंट्रीब्यूट करके अभी भी हम फास्टेस्ट ग्रोइंग इकोनॉमी रह रहे. ऐसे ही हमारी सरकार और प्रधानमंत्री जी के ऊपर कॉन्फिडेंस रखते हुए हम आगे बढ़ते जाना चाहिए. क्योंकि जब भी आप कोविड के समय से लेकर देखिए, मैं कोविड से नहीं कंपेयर कर रही, उस समय से लेकर देख लीजिए, कभी भी देश का जनता का कुछ भी रिक्वेस्ट और सेंटिमेंट रहा, उसके लिए हम समय समय पर रिस्पॉन्ड करते आ रहे हैं और जनता भी उसके लिए रिकॉग्नाइज कर रहे हैं कि हम कॉन्फिडेंस के साथ आगे बढ़ पाएंगे. उसी कॉन्फिडेंस के साथ अभी भी आगे बढ़ना चाहिए. वेस्ट एशिया क्राइसिस, स्ट्रेट ऑफ हॉर्मुज़ क्राइसिस, रशिया यूक्रेन वॉर क्राइसिस, ईरान इसराइल यूएस वॉर क्राइसिस, the supply chain disruption crisis, the
the increasing fuel price, fertilizer price, and they are not minor increase; they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility. I am confident with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making. ఈ 3 ఆర్టికల్స్ కేవలం ఎకానమీ గురించి కాదు, భారత్ భవిష్యత్తు గురించి. ఎందుకంటే నమ్మకం లేని వ్యాపారం ఎవరూ చేయరు. అలాంటి నమ్మకాన్ని కోల్పోయాక ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ ఎలా అవుతుందంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఇండియా ఆర్థిక పునాదులు నిజంగా బలపడుతున్నాయా, లేక రాజకీయంగా మాత్రమే బలంగా కనిపిస్తున్నాయా? చరిత్ర చెప్తున్న ఒక నిజం ఏంటంటే, కొంతకాలం వరకు పొలిటికల్ పాపులారిటీ ఆర్థిక బలహీనతను దాచిపెట్టగలదు. కానీ నమ్మకం లేకపోతే మాత్రం ఇన్వెస్టర్లు అస్సలు పెట్టుబడి పెట్టరు. అదే జరిగితే ఏ దేశం కూడా ఆర్థికంగా ఎదగలేదు. అందుకే కేవలం ఒక్క వారంలోనే భారత ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న 3 వ్యక్తులు ఎక్స్ట్రాడినరీ వార్నింగ్స్ ఇస్తున్నారు. దీని అర్థం ఇండియా నాశనం అయిపోతుందని కాదు. ఇండియా తన స్టామినా కంటే తక్కువ స్థాయికి పడిపోతుందేమోనన్న భయంతోనే వీరి విధంగా హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ క్రీడతోనే సరిపెట్టుకుంటే రేపు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకే ప్రమాదం రావచ్చు.